హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో ఉండే ఫోను ఐఫోన్ 14 ప్లస్. దీంట్లో ఉండే కెమెరా క్వాలిటీ కానీ దాంట్లో ఉండే ఫ్యూచర్స్ కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ గో టు ఎక్స్ప్లెయిన్. ఐఫోన్లో సినిమాటిక్ మూడ్లో తీస్తే ఎలా ఎఫెక్ట్ అనేది మనము చేయొచ్చో ఈ వీడియోలో చూడండి. మొదటి మూడ్ అంటే వెనకాల బ్లర్ అయ్యి మన ఫేస్ ఒకటి క్లారిటీగా వస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు క్లారిటీగా ఎట్లా వస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయ్యి ఐఫోన్స్లో ప్రత్యేకత ఏమంటే సినిమాటిక్ మూడ్లో సూపర్గా వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఆ విజువల్స్ చూడాల్సింది. పైన మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, ఇది 4K 24 FPS. మోషన్స్ కానీ ఇమేజ్ క్లారిటీ అనేది చాలా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ వెనకాల బ్లర్ మూడ్లో వస్తుంది. 30 FPS సినిమాటిక్ మోడ్ ఫ్రెండ్స్. మొత్తం వెనకాల బ్లర్ అయిపోయి ముందర మాత్రం ఒక వ్యక్తి మాత్రం క్లారిటీ వస్తుంది. మీరు గమనించవచ్చు ఎలా వస్తుంది. ఐఫోన్లో 4K క్వాలిటీలో వీడియో స్టెబిలైజేషన్ కానీ ఆ విజువల్ కానీ చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి 60 FPS 4K 60 FPS. ఇప్పుడు స్లో మోషన్లో పాయింట్స్ వైజ్గా 120, 240 అలా ఒక్కొక్కటి హెచ్డీలోన ఈ వీడియో స్లో మోషన్ 1080pలో రన్ అవుతుంది. వీడియో క్యాప్చర్ బాగా రావాలంటే 4Kలోకి వెళ్ళండి. స్లో మోషన్ క్యాప్చర్ బాగా రావాలంటే 1080pలో బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు గమనించవచ్చు. ఇది స్లో మోషన్ 4K. దీని విజన్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమంటే స్లో మోషన్ యాక్షన్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఫ్రెండ్స్ లైట్గా, కానీ క్లారిటీ మాత్రం సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ హెచ్డి 30 FPS చూడొచ్చు మీరు. హెచ్డీలో అంతగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 4K 60 FPS. ఈ 60 FPSలో కొద్దిగా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో రికార్డ్ అనేది స్టెబిలైజేషన్ క్లారిటీ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది హెచ్డి అంటే 1080p క్వాలిటీ. ఇప్పుడు హెచ్డిలో ఇది 60 FPS. మీరు గమనించవచ్చు క్లారిటీ అనేది ఎలా ఉంది. 4K 60 FPSలో ఇది సినిమాటిక్ వీడియో మాదిరి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 24 FPS. మీరు గమనించవచ్చు ఎలా ఉంటుంది విజువల్. మీరు ఇలానే సపోర్ట్ ఇవ్వాలి నాకు. మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.